వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు. మహానటి సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు, అలాగే అల్లుడు గోవిందరావు గారు ఉన్నారు. రీసెంట్గా సావిత్రి క్లాసిక్స్ బుక్ ఆవిష్కరణ కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ బుక్ ఆవిష్కరణ బ్రహ్మాండంగా జరిగింది. మరి ఆ బుక్ గురించి, అలాగే అమ్మతో ఉన్న అనుబంధం గురించి చాముండేశ్వరి గారు, అలాగే అత్తగారితో ఉన్న అనుబంధం గురించి గోవిందరావు గారు ఏం చెప్తారనేది వాళ్ళ మాటల్లో నిందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నేను సావిత్రి క్లాసిక్ బుక్ ఆవిష్కరణకు వచ్చాను. నాకు తెలిసి ఒక బుక్ ఆవిష్కరణ ఆ రేంజ్లో జరగటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఎలా అనిపించింది మీకు? చేసింది ఎవరండి? స్టార్ చిరంజీవి గారు కదా. సో అది కాకుండా ఆప్యాయత, అమ్మ మీద ఉండే ఆయనకుండే ఆప్యాయత, మర్యాద అంతా అందులో చూపించేశారు ఆయన. నేనేదో సింపుల్గా ఇంటికి వెళ్ళి ఆయన చేతులతో బుక్ రిలీజ్ చేయాలి అని ఆశపడ్డాము మేము. ఇంట్లోనే కూడా, అంటే ఆయన ఇల్లు కూడా చాలా చక్కగా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. అమ్మకి ఇటువంటి అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. అందుకని ఇంట్లోనే మీరు రిలీజ్ చేసేసి మీడియాకి ఇచ్చేస్తే చాలు, ఇబ్బంది పెట్టాము, మీకు బిజీగా ఉంది కదా అని అంటే, బలిదాని అమ్మ మహానటికి ఇలా చేస్తే ఎలా, నాకు వదిలిపెట్టేసి నేను చూసుకుంటాను అన్నారు. లేదండి పర్లేదంటే, నాకు వదిలే అని అన్నారు. ఇంకా దాని తర్వాత నేనేం చెప్పలేకపోయాను. అంటే సాధారణంగా అండి, నాకు తెలిసి సావిత్రి గారి మీద దాదాపు ఒక 10-12 పుస్తకాలు వచ్చినాయి. ఓ విధంగా చెప్పాలంటే మహానటుడు ఎన్టీఆర్ గారి మీద వచ్చిన పుస్తకాల తర్వాత ఎక్కువ సంఖ్యలో వచ్చిన బుక్స్ వచ్చినది అమ్మగారి మీదనే. ఈవెన్ దో మళ్ళీ అమ్మగారి మీద ఒక బుక్ తీసుకురావాలి అని ఎందుకు అనిపించింది? ఆ బుక్స్ అని నేను చేసినవి కాదండి. చాలామంది రైటర్స్ అమ్మ మీద ఉండే ఆప్యాయతతో వాళ్ళ కోణంలో వాళ్ళకి ఎలా కావాలో అలా చేస్తున్నారనమాట బుక్స్ని. ఒక్కొక్కటి ఒక బుక్కి ఇంకో బుక్కి పెద్ద తేడా ఉండదు. అందులో వాళ్ళు ఎక్కువగా అమ్మ లైఫ్ మీద, అమ్మ బిగినింగ్ నుంచి ఎలా ఫిలిం ఫీల్డ్లోకి వచ్చారు, తన మ్యారిటల్ లైఫ్ ఏంటి, పిల్లలు ఏంటి, తర్వాత ఏమైపోయింది అమ్మ, వీటి మీద అమ్మ లైఫ్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు అమ్మ అని మీరు మహానటి అని అనేదానికి, అభినేత్రి, మహానటి ఇటువంటి పేర్లు అమ్మకు మాత్రమే ఉంది కదా. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ వచ్చి అమ్మ యాక్టింగ్ ప్రాసెసే కదా. సో అలా ఉన్నప్పుడు ఆ ఫిలిమ్స్ మీద ఉండే కాన్సన్ట్రేషన్తో బుక్ని తీసుకురావాలని అనిపించింది. తెలుగులో అమ్మ చేసిన ఫిలిమ్స్ అన్నిటినీ ఒక బుక్లోకి తీసుకొని వచ్చి ఒక ఫిల్మోగ్రఫీ లాగా చేయాలని చెప్పి సంజయ్ని అడిగాను అనమాట. సంజయ్ చాలా చిన్న వయసు నుంచి, తన టీన్స్లో ఉన్నప్పుడే మా ఇంటికి వచ్చి అమ్మ మీద ఉండే ఆప్యాయతతో తను కలెక్ట్ చేసిన ఫొటోస్ అన్నీ చూపించి, మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా ఇవ్వండి అని చెప్పి నా దగ్గర కొన్ని తీసుకుని వెళ్ళినాను అనమాట. వాళ్ళ అమ్మ, సిస్టర్స్ అంతా కూడా పరిచయం. నేను మామూలుగా ఫ్యాన్స్ వచ్చినట్టుగా అనుకున్నాను, కానీ ఇంత డీప్గా అమ్మ మీద ఆప్యాయత ఉండేది నాకు లేదు. పోను చూస్తే తర్వాత ఒక ఎగ్జిబిషన్ నడిపే అంత కలెక్షన్స్ని తీసుకుని వచ్చారనమాట. సో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ హైదరాబాద్లో జరిగిన దానికి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. తన దగ్గర ఉండే ఫోటో కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో తనైతేనే ఒక మంచి బుక్ని తీసుకురాగలరు. మెయిన్గా నాకేంటంటే బుక్లో విజువల్స్ ఉండాలి. ఊరికే రైటింగ్ మాత్రం ఉంటే అందరికీ అంత, ఇప్పుడుండే జనరేషన్ అందులో కొంచెం విజువల్గా చూస్తే కానీ అట్రాక్టివ్గా ఉండదు. అందులో అమ్మ గురించి రాసేటప్పుడు అమ్మ ఫోటో లేకపోతే ఎలా, అందుకని డెఫినెట్గా ఒక పక్క అమ్మ ఫోటో ఉండాలి, ఒక పక్క ఆ ఫిలింకి సంబంధించి మ్యాటర్ ఉండాలని చెప్పాను అన్నమాట. నేను యాక్చువల్గా సింపుల్గా నేనేమనుకున్నాను అంటే ఫోటో, తర్వాత ఆ మూవీ పేరు, అందులో బేసిక్ డీటెయిల్స్ అలా ఉంటుంది. అందులో అమ్మ ఏం క్యారెక్టర్ చేసింది అంతే అనుకున్నాను. కానీ తనకి అది చాలా అమ్మ మీద ఉండే అడ్మిరేషన్తో ఒక్కొక్క ఫిలింని చూసి ఆ ఫిలింలో అమ్మ క్యారెక్టర్ని అనలైజ్ చేసి అమ్మ కోణంలో నుంచి ఆ స్టోరీని ఒక
ఒక రఫ్ నట్షెల్లో ఆ మూవీకి ఉండే స్టోరీని అమ్మ సైడ్లో నుంచి చెప్తున్నట్టుగా చెప్పి అందులో ఉండే కొన్ని స్పెషాలిటీస్, అమ్మకి సంబంధించిన స్పెషల్ సీన్స్, తనకి అట్రాక్ట్ అయిన సీన్స్ అన్నీ అందులో మెన్షన్ చేస్తున్నాడు ప్రతి మూవీకి. అది అన్ని మూవీస్కి కాకుండా ఒక 47 మూవీస్ని సెలెక్ట్ చేసి అలా చేశారన్నమాట. సో ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సరే అలాగే ఇంక నీకు వదిలేస్తున్నాను, నువ్వు చేయమన్నాను. నేను ఫోటో కలెక్టర్గా తెలుసు కానీ నువ్వు ఇంత బాగా రాస్తావు అనుకోలేదు అనుకో. ఇంకా ఒక్కొక్క మూవీని అనలైజ్ చేసి రాసిన తర్వాత మాకు కొరియర్ చేసేవారు. ఓకే. సో నేను తెలుగు అంత చదవలేను, అది మా ఆయన చదివి వినిపించేవారు. అందులో ఏమైనా చేంజ్, ఈయన పెద్ద ఫ్యాన్ అండి అమ్మకి, అసలు ముందు అల్లుడు కానీ అసలు ఫ్యాన్, ముందు ఫ్యాన్ తర్వాత అల్లుడు. సో ఆయన ఒక్కొక్క మూవీ గురించి రాసేటప్పుడు దానిలో ఏదైనా కొంచెం చేంజెస్ చేయాల్సి ఉంటే చెప్పేవారు ఆయన. తను కూడా చాలా ఇదిగా హీ యూస్ టు ఆస్క్ హిమ్. ఒక మంచి ర్యాపో ఉండేది రైటర్కి మా ఆయనకి. సో దాన్ని యూస్ చేసుకుని చాలా బాగా ఒక్కొక్క మూవీని అలా 47 మూవీస్ చేశారు. 47 మూవీస్ ఈరోజు ఎవరైనా రాయమంటే గూగుల్ ఓపెన్ చేసి మ్యాటర్ తీసుకుని ఒక 3 monthsలో ఫినిష్ చేస్తారండి. కానీ సంజయ్ 3 సంవత్సరాలు అయింది తనకి చేయడానికి. సో దాన్ని బట్టి మీరు యూ కెన్ ఇమాజిన్ అది ఎటువంటి బుక్, అందులో ఉండే జెన్యున్నెస్. దానిలో యాక్చువల్గా మేము ఇప్పటిదాకా తన ఫొటోస్, తను కలెక్ట్ చేసిన ఫొటోస్కి అందరూ ఫ్యాన్సే. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తన రైటింగ్ కూడా ఫ్యాన్స్. రైటింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుందండి, మీరు చదివి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి.